శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 30/10/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టీమర్లో కూర్చున్నారు. మీరు ఈ ఉప్పు నీటి కాలువను దాటి క్షీరసాగరంలోనికి వెళ్తున్నారు. మీ లంగరు ఎత్తివేయబడింది. మీరు పురుషార్థములో ఎప్పుడూ చెడు సాంగత్యానికి వశము కారాదు. చెడు సాంగత్యముతో మీకు అలసట కలుగుతుంది మరియు బాబా చేతిని కూడా వదిలివేస్తారు. మంచి సాంగత్యము మిమ్మల్ని తీరానికి చేరుస్తుంది. చెడు సాంగత్యము ముంచివేస్తుంది. చెడు సాంగత్యములోనికి వచ్చి స్టీమరు నుండి కాలు క్రిందికి దింపినట్లయితే మాయ పచ్చిగానే తినేస్తుంది. కావున పిల్లలు, సమర్థుడైన తండ్రి చేతిని ఎప్పుడూ వదలకండి అని బాబా పిల్లలను అప్రమత్తము చేస్తారు. ఈ అశాంత దేశములో ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మీరు శాంతి దేశంలోనికి వెళ్ళాలి. మళ్ళీ సుఖధామంలోనికి వెళ్ళాలి. సత్యయుగములో ప్రతి ఇంటిలోనూ ప్రకాశము ఉంటుంది. ఇక్కడ అంధకారము ఉంది. ఇక్కడ ప్రతి విషయంలోనూ దెబ్బలు తినవలసి ఉంటుంది. ప్రతి ఇంటిలోనూ అంధకారము ఉంది, కావుననే దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడైతే రావణుడు మరణిస్తాడో అప్పుడు దీపావళిని జరుపుతారు. సత్యయుగములో అసలు రావణుడే ఉండడు. అక్కడ ప్రతిరోజు దీపావళి పండుగయే. ఇప్పుడు రావణ రాజ్యము పూర్తవుతుంది. భారతదేశానికి మళ్ళీ రాజ్యభాగ్యము లభిస్తుంది. సుఖ వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క శివబాబాయే. మిగిలిన వారందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే. కావున ప్రభాత సమయమైన అమృత వేళలో లేచి ఒక్క శివబాబానే స్మృతి చేయండి. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. వారిని సర్వవ్యాపి అనటము అనగా స్వయం యొక్క మరియు భారతదేశం యొక్క నావను ముంచివేయటమే. భారతదేశానికి స్వరాజ్యమనే వెన్నను ఇప్పించిన వారు శివబాబాయే. తండ్రి పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేయటము వలన అనర్థము జరిగింది. శ్రీకృష్ణుడు మొత్తం ప్రపంచమంతటికి భగవంతుడు కాలేడు. నేడు మనుష్యులు రావణుడి మతముపై నడుస్తూ తమను తాము శ్రాపితులుగా చేసుకున్నారు. శివబాబా ఆత్మీక నావికుడు. ఆత్మలైన మీరందరూ నావలు. నావను తీరాన్ని చేర్చువారు నావికుడైన శివబాబాయే. మీరిప్పుడు అతిపెద్ద జ్ఞాన స్టీమరులో కూర్చున్నారు. బాబా మిమ్మల్ని విషయ సాగరము నుండి క్షీరసాగరములోనికి తీసుకుని వెళ్తున్నారు. మీ లంగరు ఎత్తివేయబడింది. మీరు ఎప్పుడూ ఈ స్టీమరు నుండి కాలు క్రింద పెట్టవద్దు, లేకుంటే మాయారూపి కొండ చిలువ మిమ్మల్ని పచ్చి పచ్చిగా తినేస్తుంది. ఏ పిల్లలైతే సంశయ బుద్ధితో ఉంటారో వారు చదువును వదిలివేస్తారు. అటువంటి వారు సాగరము మధ్యలో పడిపోతారు. చెడు సాంగత్యానికి వశమై చదువును వదిలిపెట్టరాదు. మీరు ఈశ్వరుని చేతిని వదిలిపెడితే అసురులు పట్టుకుంటారు. కామము, క్రోధము, మోహము అనే అసురులు అతిపెద్దవి. అన్నింటికంటే ముందు మీరు నష్టమోహులుగా కావాలి. మోహమును ఒక్క శివబాబా పైనే ఉంచాలి. ఇందులోనే శ్రమంతా ఉంది. దేహదారుల స్మృతి అనే సంకెళ్ల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క శివబాబానే స్మృతి చేయండి. అల్లా అయిన శివబాబాను, వారు ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. ఆత్మ అయిన మీరు ఒక చైతన్యమైన నక్షత్రము. సూక్ష్మమైన ఆత్మలో బేహద్దు పాత్ర అంతా రికార్డు అయి ఉంది. బాబా చెప్తున్నారు, పిల్లలు,
మీ శిరస్సుపై జన్మజన్మాంతరాల పాపాలు ఉన్నాయి. అవి స్మృతి చెయ్యకుండా భస్మము కావు. మీరు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అప్పుడే మీకు సదా సుసంపన్నముగా అయ్యే వారసత్వము లభిస్తుంది. శివబాబా మీకు కొత్త ప్రపంచపు రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. వారిపైనే మనస్సును పెట్టుకోవాలి. శరీరాన్ని మరచి స్వయాన్ని అశరీరులుగా భావిస్తూ ఒక్క శివబాబాను స్మృతి చేయండి. శివబాబా ఆత్మీక ప్రియుడు. మిమ్మల్ని కలియుగము అనే మురికి కాలువ నుండి దాటించి క్షీరసాగరంలోనికి తీసుకుని వెళ్తున్నారు. వారు ఆత్మీక తోటమాలి కూడా. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసి స్వర్గములోనికి పంపించి వేస్తారు. సత్యమైన సుఖము సుఖధామములోనే లభిస్తుంది. నరకపు సుఖాలు కాకిరెట్టతో సమానమైనవి. స్వర్గములో అంతా సుఖమే ఉంటుంది. మీరు సుఖధామము కొరకు పురుషార్థము చేస్తున్నారు. మాయా బాక్సింగులో విజయాన్ని పొందుటకు ఉస్తాదు అయిన శివబాబా చేతిని పూర్తిగా పట్టుకోవాలి. సమర్థుడైన శివబాబా చేతిని వదిలివేస్తే మీరు అంతమైపోతారు. ఎవరైతే సర్వశక్తివంతుడైన శివబాబా చేతిని గట్టిగా పట్టుకుంటారో వారే అంతిమంలో అన్ని దృశ్యాలను చూస్తారు. ఎంతెంతగా సమయము సమీపముగా వస్తూ ఉంటుందో మీ భవిష్య పదవి మీకు స్పష్టమవుతుంది. ఆ చివరి సమయంలో మేము మరలా పురుషార్థాన్ని కొనసాగిస్తామంటే వీలు కాదు. మీరు ఎప్పుడూ ఈశ్వరుని సాంగత్యములోనే ఉండండి. సమర్థుడైన తండ్రిని చేతిని పట్టుకునే ఉండాలి. ఒక్క తండ్రిపైనే మీ హృదయాన్ని ఉంచుకోవాలి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చోవాలి. సాంగత్య దోషము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. చెడు సాంగత్యములోనికి వచ్చి చదువును ఎప్పుడూ వదలకూడదు. వరదానము: సంతోషరూపీ మాత్రలు లేక ఇంజెక్షన్ల ద్వారా స్వయం యొక్క వైద్యమును స్వయమే చేసుకునే నాలెడ్జ్ఫుల్ భవ. బ్రాహ్మణ పిల్లలు తమ జబ్బులను తామే నయము చేసుకోగలరు. సంతోషము రూపీ మందు క్షణములో ప్రభావము చూపించే మందు. ఏ విధంగా డాక్టర్లు శక్తిశాలి ఇంజెక్షన్ ఇవ్వగానే వెంటనే మారిపోతారో అలాగే బ్రాహ్మణులు స్వయమునకు స్వయమే సంతోషము రూపీ మాత్రలు లేక ఇంజెక్షన్లను ఇచ్చుకున్నట్లయితే రోగము రూపము మారిపోతుంది. జ్ఞానశక్తి మరియు ప్రకాశము కూడా శరీరాన్ని నడిపించటంలో ఎంతో సహాయము చేస్తుంది. స్లోగన్: ఎవరైతే మనస్సు యొక్క ఏకాగ్రత ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తించుకుంటారో వారే సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. మధురాతి మధురమైన 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్న పిల్లలకు నంబర్ వారీగా పురుషార్థము అనుసారముగా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.